జై శ్రీమన్నారాయణ. వినాయక చవితి రాబోతోంది. అయితే వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు అని పౌరాణికంగా మరియు శాస్త్రోక్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాభారతంలోని మొదటి భాగం వ్యాసుని ఆదేశాల మేరకు గణేశుడు వచనాన్ని రాశాడని చెబుతుంటారు. వ్యాసుడు తన పారాయణంలో ఎప్పుడూ విరామం తీసుకోకపోతేనే గణేశుడు దాన్ని రాయడానికి అంగీకరించాడని చెప్తారు. గణేశుడు రాసే ముందు ఏమి చెప్పాడో అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుంటాడు అనే షరతుమై వ్యాసుడు అంగీకరిస్తాడు. కాబట్టి గణేశుడు వేదవ్యాసునితో కలిసి మహాభారతం రాయడం ప్రారంభించాడు. వారు విరామం తీసుకోకుండా 10 రోజుల్లో మహాభారతం రాశారు. ఈ 10 రోజుల్లో వారు ఏమీ తినలేదు, తాగలేదు. ఆ కారణంగా గణేశుడు నిర్జలీకరణానికి గురైనాడట. కాబట్టి అతని శరీరం అంతటా మట్టి పొరను పూశారు. ఆరోగ్యం గురించి మట్టి పొరను పూశారు. తర్వాత నదిలోకి దిగి చల్లబరచడానికి నిమజ్జన స్వామికి నదిలో స్నానం చేయించారు. అప్పటి నుంచి ఈ యొక్క గణేష చతుర్థి జరుపుకుంటారు. ఆ చతుర్థి నాడు ఈ విధంగా పూజలు చేసి చివరికి నిమజ్జనం చేస్తారు. అలాగే 21 రకాల ఆకులతో పత్రాలతో పూజిస్తారు. ఈ 21 రకాలు పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ ఇంద్రియాలు, 5 అంశాలు అంటే పంచభూతాలు, 5 ప్రాణాలు, ప్రాణ వ్యాన సమాన అని 5 ప్రాణాలు ఉన్నాయట. ఇవన్నీ కలిపి అలాగే మనస్సుతో కలిపి 21 అనే సంఖ్య వస్తుంది. ఈ 21 సంఖ్యతో ఉన్న పత్రాలతో పూజిస్తారు. ఆ విధంగా భక్తులు స్వామికి శరణాగతి పొందుతారు అని పురాణాలు చెప్తున్నాయి. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు జ్యోతిష్యులు, శ్రీ పాంచరాత్ర ఆగమ వైష్ణవ పురోహితులు. మొబైల్ నంబర్ 9989324294.